ఉద్యమం చేసినప్పుడు ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉద్యమం చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక చరిత్ర గుడలలో ఎక్కించాలని మేమందరం కూడా కొట్లాడినాం. ఒరిజినల్ గా దీని పేరు తెల్లాపూర్ కాదు మంత్రి గారు, ఇది తెలంగాణ పురం అని ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది. తెల్లాపూర్ అనేది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చమని తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసి అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి పంపింది. చివరిగా ఇంకొక 5-6 నెలలు కాల పరిమితి ముగియడానికి ఉంది కాబట్టి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇతర కౌన్సిలర్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, చరిత్రలో ఇంకో పేరు ఉంది, ఈ మున్సిపాలిటీ పేరుని తిరిగి తెలంగాణపురంగా మార్చమని మీ కౌన్సిల్ తీర్మానం చేసి పంపిస్తే దాన్ని కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తారు. జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు దాన్ని రాష్ట్ర కేబినెట్ లో అప్రూవల్ చేసి దాన్ని రాష్ట్ర శాసనసభలో ఈ పేరు మార్పిడికి సహకరించాలని గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామానికి వచ్చినప్పుడు మొదట అనేక ఉద్యమాలకు ఆద్యుడైనటువంటి ఈ జిల్లా గడ్డ మీద పుట్టినటువంటి గౌరవ పెద్దలు గద్దర్ గారి విగ్రహానికి మేమందరం కూడా నివాళులు అర్పించి ఇక్కడికి వచ్చినాం. అట్లే తెలంగాణపురమైనటువంటి తెల్లాపురం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. దీని ఉనికి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉనికే తెలంగాణపురం. కాబట్టి మీరు మీరు మంత్రి అయిన తర్వాత మొదటిసారి వచ్చిరట కాబట్టి ఈ కార్యక్రమం దీని నుంచే మొదలు పెట్టాలి, తెల్లాపూర్ని తెలంగాణపురంగా మార్చని చెప్పి నేను మంత్రి గారికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. కాకపోతే ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మేజర్ గా 3 సమస్యలు మా దృష్టికి వచ్చినాయి, మంత్రి గారి దృష్టికి. ఇందాక చైర్పర్సన్ గారు కూడా అవే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకటి, సర్వీస్ రోడ్, కొల్లూరు దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ రైల్వే బ్రిడ్జి పూర్తిగా వస్తుందన్న డిసెంబర్ కల్లా రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఈదులనాగులపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి రైల్వే డిపార్ట్మెంట్ తన వంతు పాత్రని దాన్ని పూర్తి చేస్తుందన్న. ఇటువైపు అటువైపు సర్వీస్ రోడ్ కనెక్టివిటీని కలపాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీద ఆధారపడుతుందన్న. నిన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే సీఎం గారితో మీటింగ్ జరిపినప్పుడు మీకు ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురమని వారు చెప్పినారన్న. దయచేసి అదొకటి తొందరగా HGCL తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ 3 సమస్యలైనా MIG ఫేజ్ 2 పోవడానికి ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. ఇది ఎప్పుడో రైల్వే లేన్ వేసినటువంటి కొత్తలో వేసిండ్రు. ఆ రోజున్న జనాభాకి ఈ రోజు ఉన్నటువంటి జనాభాకి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉంది. కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్, ఈ పక్కన ఆ పక్కన కొంత కనెక్టివిటీ సర్వీస్ రోడ్ అవసరం ఉంటుంది, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈదులనాగులపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించి మంత్రి గారు T5 జోన్ కింద పెట్టి సుమారు 428 ఎకరాల భూమి ఈదులనాగులపల్లి రైల్వే స్టేషన్ పక్కన T5 జోన్ లో పెట్టి రైతులకు సంబంధించినటువంటి భూమి 428 ఎకరాల భూమి రైల్వే స్టేషన్ కోసం ఎక్వైర్ చేస్తారు. కానీ రైల్వే జోన్ లో కానీ రైల్వే ఆఫీసర్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా అది లేదు. కానీ రెవెన్యూ రికార్డ్స్ లో దాన్ని T5 జోన్ గా చూపిస్తా ఉన్నారు. అదేదో ప్రైవేట్ కంపెనీ కోసం సేకరించినట్టు కనబడతా ఉంది. దయచేసి దాని మీద ఒకసారి మీరు వెంటనే ఈదులనాగులపల్లి రైల్వే స్టేషన్ మీద కూడా జిల్లా అధికారులతోటి రైల్వే అధికారులతోటి ఒక సమీక్ష నిర్వహించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మొదటి రోజు రాగానే ఇంతకంటే ఎక్కువ సమస్యల హారం మేము ఏదేస్తే అది కూడా మాకు భావ్యంగా ఉంటుంది, భావ్యంగా ఉండదు. మీరు సీనియర్ మంత్రి, ఈ జిల్లా లోపల అనేక సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి 3 కోరికలు. ఒకటి, MIG అండర్ పాస్ బ్రిడ్జ్, కొల్లూరు సర్వీస్ రోడ్డు, నాగులపల్లి దగ్గర పూర్తి అవుతున్న రైల్వే బ్రిడ్జ్ కి HGCL తోటి సర్వీస్ రోడ్ ప్రొవిజన్, చివరిగా నాగులపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించిన అంశంతో పాటు చైర్పర్సన్ గారు కోరింది వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి కోరిందన్న. తెల్లాపూర్ కి ఒక MMTS రైలు అని ఒక రైలు వస్తుంది మంత్రి గారు, ఉదయం సాయంత్రం. RR7 అని రేడియల్ రోడ్ 7 కి లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉందన్న, రైట్ సైడ్ రోడ్ ఉంది. అయితే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ RR7 మీద నుంచి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ పోవడానికి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ 5 కోరికలతో పాటు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఒక నాన్ వెజ్ మార్కెట్ కావాలని చైర్పర్సన్ గారు మీరు దృష్టికి తీసుకురమ్మని అడిగినారు. వీటిని కూడా వెంటనే మంజూరు చేసి విభిన్న సంస్కృతులకు నిలయమైనటువంటి ఈ తెలంగాణపురం పేరును పరిరక్షించాలని మీకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ పెద్దలకి, చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు